హే వాట్సాప్ గైస్ కైసే హో ఎలా ఉన్నారు? బై ది వే అందరికీ నమస్తే. టైం వచ్చేసరికి మార్నింగ్ 10:30 అవుతుంది అనమాట. ఇండియన్ స్టాండర్డ్ డే టైంలో అందరికీ గుడ్ మార్నింగ్. బై ది వే గైస్, మీకు ఎప్పటి నుంచి నా కొలాబరేషన్ మీకు ప్రమోట్ చేస్తాను, విచ్ ఇస్ కెసిటా ఇస్ స్టూడెంట్ అకామిడేషన్ వెబ్సైట్. ఇక్కడ మీకు అకామిడేషన్ స్టూడెంట్ అకామిడేషన్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ దొరుకుతాయి ఆల్ ఓవర్ ద యూకేలో. మీరు వెయిట్ చేయకుండా మీ అకామిడేషన్ తొందరగా బుక్ చేసుకొని నాకు మీ పేమెంట్ రిసిప్ట్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి ఇన్స్టెంట్గా మీకు 50 pounds క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను తీసుకునే షేటు నాకు రాగానే మీకు తొందరగా పంపించేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు, ఎవరు సఫర్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో నేను ఈ క్యాష్ బ్యాక్ అనేది ఇనిషియేట్ తీసుకున్నాను. బట్ ఎంతవరకు వెళ్తో నాకు కూడా తెలియదు, బట్ నాకు కుదిరినంత నేను ట్రై చేస్తున్నాను. సో ఇంకా మనం వెయిట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇవాళ బలాదూర్ తిరగడానికి బయటకు వెళ్ళిపోతున్నాను. అంత సీన్ లేదు, బలాదూర్ కాదు, బయటికి వెళ్ళి చేసేవి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ అనమాట. సో బయటికి వెళ్ళి ఇవాళ ఏం చేయబోతున్నామో చూద్దాం. చాలామంది ఫ్రెండ్స్ని కూడా కలిసేది ఉంది. లెట్స్ గో. బయట ఎండ మండిపోతుంది. ఇండియాలో సమ్మర్ మామూలుగా ఉండదు, తెలిసిందే కదా. బట్ సమ్మర్ ఎంజాయ్ చేయడం కూడా ఒక థింగ్ అనమాట. ఎలా టిఫిన్ తిన్నావా? తెల్ల టీ షర్ట్లో నిగలాడిపోతున్నా తెలుసా. యూట్యూబ్లో వస్తారు రేపు చూసుకో. ఇంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు, నీకు అర్థమవుతుంది. ఏంది వాళ్ళ ప్లాన్స్ ఏంది? ఏం ప్లాన్స్ ఉంటాయి రా, నువ్వెందుకు రా వీడియోలు తీస్తున్నావు? యూట్యూబర్ రా, నేను యూట్యూబర్ అన్న తర్వాత వీడియోలు తీస్తారా? పెడతాడా మైకిల్ వీడియోలు పెడతారా? మైకిల్ వీడియోనా? జస్ట్ నార్మల్ హెల్త్ చెకప్కి వచ్చాను. ఇక్కడ ఖర్చు చేస్తే ఇక్కడ కన్సల్టేషన్ ఫీ వచ్చేసరికి 500 అంట. యూకేలో 5 pounds అంటే ఫికర్ చేయకుండా పెట్టేస్తాం. ఇక్కడ 500 అంటే ఆలోచించాల్సి వస్తుంది. ఏం చేద్దాం, ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియన్ మైండ్ సెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ నా పనులు అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా కాసేపు తిందాం అనుకుంటే సడన్గా నాకు ఒకటి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. ఆడే నా బెస్ట్ ఫ్రెండ్. నేను వచ్చేట్టు ఆడికి కూడా తెలీదు. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి వినయకుయ్యతో యాక్చువల్లీ వ్లాగ్ చూసి వాడు అంటే లేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు మర్చిపోతారు అని చెప్పి డైలాగ్ కొట్టేసి మరి వాడు వచ్చాడు. ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు. ఇంతవరకు వచ్చి మా ఇంటి వరకు వచ్చి నా రూమ్ బయట వెయిట్ చేస్తున్నాడు. నేను 2 minutes 5 minutes అని చెప్పి వాళ్ళు ఆపుతున్నా. ఎందుకంటే ఆ సర్ప్రైజ్, ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలి కదా, మీకు కూడా చూపించాలి కదా నా లైఫ్లో నేను ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నాను, నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎలా గ్రో అయ్యాను ఏంటి అనేది. అందుకే వాళ్ళ లోపల బయట వెయిట్ చేయించి అంతే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మరి అరే ఏంట్రా రావట్లేదు? వాట్సాప్ బ్రో ఏం సంగతి? ఒకటై నిలిచే ప్రాణం మేమంట ధీర 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 ధీర. నువ్వేం సంగతి, నువ్వు కూడా సర్ప్రైజ్ ఇచ్చినావు. వచ్చిన అతిథులకి గిఫ్ట్ వాటర్ బాటిల్ ఇవ్వడం మా మర్యాద అనమాట. అరే రాహుల్, నీ పెళ్ళికి రాలేకపోయాను. సో నీ పెళ్ళికి రాలేదందుకు కాంపన్సేషన్ వాటర్ బాటిల్ ఇది కూడా ఓపెన్ చేయి. నీకు వైష్ణవికి మరి ఏం చేయాలి ఇప్పుడు నుంచి నా లైఫ్లో ఒకటి కాదు ఇద్దరు కదా. నాకు ఉన్న వాటిలో అదే బెస్ట్ అనిపించింది. చూసిన ఉన్న వాటిలో అదే నచ్చింది, అదే తీసుకున్నా. డిఫరెంట్గా ఉంది కదా, షైన్ అవుతుంది మంచిగా, గోల్డ్. ఏమైనా లూజ్ అయిందా? దాని వెనకాల రాపిద్దాం అనుకుంటున్నారా పేర్లు? మళ్ళా ఏమో ఇష్టపడతారో లేదా అని చెప్పి నేను మా మమ్మీకి రాపించిన. థ్యాంక్ యూ బడియా బాబాయ్. అది అంతా లేదు, యూకేలో మేట్ అంటారు తెలుసా. ఏ వాట్సాప్ మేట్ అంటారు రాగానే. షేర్స్ మేట్, థ్యాంక్స్ మేట్, సారీ మేట్. ఇలా టచ్ చేసావంటే సారీ మేట్. నేను ఎవరిని టచ్ చేయలేదు. అరే అంత కాదు, అది కాదురా. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ టచ్ అయినా సారీ చెప్తాను. అరే ఎందుకురా అంటే దేనికన్నా టచ్ అయితే అంతే. వాళ్ళు అంతా కాన్షియస్గా ఉంటారు. ఐశ్వర్య వచ్చినా బాగుండు, పొంగల్ వచ్చినా దాంట్లో కూడా ఇస్తుండే గిఫ్ట్. ఈ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాడు అంటే ఏదో క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి చెప్పు? మ్యూజియం చూపియారా? ఇంకా మ్యూజియం చూపించాలంటే మరి
10,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి నాకు. 10,000 సబ్స్క్రైబర్స్ చాలా పెద్ద టార్గెట్ నాకు. విత్ ఇన్ 2 months 10,000 సబ్స్క్రైబర్ నా టార్గెట్. 10,000 సబ్స్క్రైబర్ రాగానే ఒక పెద్ద స్టన్ చేయబోతున్నా. అట్ ద సేమ్ టైం మ్యూజియం కూడా చూపిస్తాను, 100% చూపిస్తాను. దానిలో ఏముంది ఈ ఇంటికి సంగతి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం. ఎక్స్ప్లోర్ చేయడానికే ఉన్నాం. ఫస్ట్ వీడియో నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేరా అట్లా సస్పెన్స్ అయిపోతుంది అని చెప్పి. ఏదో ర్యాండమ్గా అలా మ్యూజియం ఉంది వెళ్దాం అనుకున్నా, కుదరట్లేదు అక్కడున్న పనులతో. మళ్ళా చాక్లెట్స్ నీకేం తీసుకురాలేదు, సారీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ. ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫ్యామిలీ. అవి క్యాడ్బరీ చాక్లెట్స్ ఇక్కడ దొరకవు. అవి ఇక్కడ దొరకని క్యాడ్బరీ చాక్లెట్స్, క్యాడ్బరీ బ్రాండ్లో ఏమున్నాయి అవి పట్టుకొచ్చిన కొన్ని. అందులో కొన్ని అమెరికా చాక్లెట్లు కూడా ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చినాయి. అది సంగతి అబ్బాయిలు. థమ్స్అప్. అరే ఇట్లా మావాడు యాక్సెంచర్లో పనిచేస్తుంటుంది గత 5 సంవత్సరాలుగా. ఎవరికైనా యాక్సెంచర్లో జాబ్ కావాలంటే మనకి మెసేజ్ చేయండి. హైదరాబాద్ యాక్సెంచర్లో 5 ఏళ్ళగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. నీ నంబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తారు లేరా. విల్ డూ బిజినెస్. జాగ్రత్త మరి. నా పెళ్ళ నీకు పెళ్ళైందిరా, అయిపోయింది అంతా అయిపోయింది. నాకు ఎప్పుడెప్పుడు కుదిరితే చూసుకుందాంలే. కుదిరితే చూసుకుందాం ఎప్పుడన్నా సరదాగా. నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు. లంచ్ స్పెషల్ వచ్చేసరికి రసం, ఆలు. యూకేలో ఆ చికెను మటను తిని సిరాకు వచ్చి ఈ ఫుడ్ కోసమే ఇండియా వచ్చా. వదిలిపోయింది ఫేవరెట్ ఆఫ్ ఫ్రెండ్. నేనేదో ఇండియాకి వచ్చి కాస్త రెస్ట్ తీసుకుందామంటే మా అమ్మ నన్ను ఏదో ఒక పనితో బయట తీసుకెళ్ళాలంటుంది. కాస్త ఏదో రెస్ట్ తీసుకుందామంటే మా అమ్మ చూడండి అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. భగవద్గీత క్లాస్లో తిప్పాలంట. ఎన్ని రోజులైంది బండి మీద ఎక్కించుకొని. ఇండియాలో ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాను. అలా ఒక్కో రోజు ఒక్కొని కలుస్తూ ఉంటున్నాను. అట్ ద సేమ్ టైం అందరినీ ఒక రోజు కలవడం కుదరదు, అందరినీ ఒకే బ్లాగ్లో కవర్ చేయడానికి కుదరట్లేదు. కానీ ఎవరిని కలిసినా వాళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ ఫర్ హిజ్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్. గృహప్రవేశం పిలిచాడు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అతనే నాకు ఫస్ట్ నుంచి నా బాడీ ఫిట్నెస్ అన్నీ, నా డైట్ అతనే ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ 6 yearsగా నా ఫ్రెండ్షిప్ అతనితో చాలా హెల్తీగా కొనసాగుతుంది. ఇవాళ నాకు ఇంటికి వచ్చి మరి ఇన్వైట్ చేసి వెళ్ళాడు. చాలా హ్యాపీగా అనిపించింది. సో వెళ్ళి ఫస్ట్ గృహప్రవేశంకి వెళ్ళి మనం వెళ్ళి అటెండ్ అయ్యి అతనికి మన హార్ట్ఫుల్ విషెస్ తెలియజేసి మనం డే ఎలా కొనసాగుతాం చూద్దాం. లెట్స్ గో. ఈ షూస్ కూడా యూకేలో ఉన్నా. మేజర్గా ఈ షూస్ నేను జిమ్కి వాడతాను. ఎడిడాస్ చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. వేసేసుకుందాం. బాబోయ్ సమ్మర్లో ఎండలు అదరగొట్టేస్తున్నాయి హైదరాబాద్లో. ఏం చేద్దాం, ఇండియాలో హైదరాబాద్లో ఎండలు పిచ్చెక్కిస్తాయి. మనం ఎంజాయ్ చేద్దాం. ఈ ఎండ మళ్ళీ యూకేలో ఉండదు అసలే. బేసిక్గా ఈ స్కూటీ మా చెల్లిదనమాట. నేను వాడేస్తూ ఉంటాను. ఇంత కంఫర్టబుల్ నాకు ఏ బైక్ ఉండదు. యాక్టివా. నా ఫ్రెండ్ శివాజీ మహారాజ్ భక్తుడు అనమాట. స్పెషల్గా చేయించండి విగ్రహం. ఎట్లుందో కమెంట్లో మెన్షన్ చేసి చెప్పండి. మా వాడిని రౌండప్ చేసేసారు అందరు కలిసి. పెళ్ళి ఎవరు ఏ అమ్మాయి అని చెప్పి. ఇట్లాంటి కార్యక్రమాలు అయినప్పుడు ఇవన్నీ కామన్. బట్ అందరూ పాజిటివ్గా తీసుకుంటారు ఇలాంటి బట్. చాలా మంచోడు మా వాడు అసలు. క్యాలరీస్ మాత్రమే తిందాం. అందుకే ఎక్కువ మోడల్స్ మోడల్స్ అంటే మెయింటైన్ చేయాలి. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ వీటి చేసుకోవాలి, మార్కెటింగ్ వీటి చేసుకోవాలి. ఏం లేకుండా చూసుకోవాలి.
కార్పెట్లో అవుతుంది నార్మల్ బడ్జెట్ చూసుకోవచ్చు కానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది. రేయ్, కరెక్ట్ కదా నేను చెప్తున్నా ఎక్కువ అందుకని వద్దులే బిజినెస్ బిజినెస్ స్టార్ట్స్ చాలా ఉన్నాయి ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా పెద్ద పంచాయతీ అయితే. ఏంది మెల్లగా గ్యాప్ లో ఇక్కడ ఎప్పుడు కెమెరా పెడతామని ఎవరికి తెలియదు. అదే ఇప్పుడు పంచాయతీ ఆన్లైన్ అన్నీ ఎక్కువ రమ్ముతున్నాం. మనం మాట్లాడలేదు నాకు సగం ఫారెన్ క్లయింట్సే. ఇక్కడ ఉంటే ఆన్లైన్ అవసరమే లేదు ఆన్లైన్ నా టు బి ఆనెస్ట్ చెప్పాలన్నా, ఇక్కడ ఉండే వాళ్ళకన్నా ఫారెన్ ఉండే వాళ్ళకి ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. వాళ్ళే ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఫారెన్లో చాలా కాస్ట్లీ అన్న. నేను చూస్తున్నా కదా, నన్ను ఎంతమంది సాగుకుంటుంది తెలుసా. జిమ్కి పోతే వాళ్ళు ఎంతైతే ఛార్జెస్ నాకు తెలుసు. అక్కడంతా పెట్టలేము. ఈడకి వచ్చి ఈడ జిమ్లు ఈడ ట్రైనర్లు ఉన్నారు. ఆన్లైన్లో అట్లనే ఇప్పుడు ఇన్ పర్సన్ ఎట్లా ట్రైన్ చేస్తుండో ఇప్పుడు అట్లానే క్రియేట్ చేస్తుండే. నేను వీడియో కాల్ పెట్టేసి డైరెక్ట్ లైవ్ సెషన్ చూసి టైం టు టైం ఫోన్ చేసి నువ్వు ఏం తింటున్నావు అని చెప్పి కంప్లీట్ వర్షన్ ట్రైనింగ్ అంటే దీన్ని సింక్ ట్రైనింగ్ అంటారు చూడండి. అంటే నేను ఏదో నీకు వర్కౌట్ పంపించిన చేసి అంటే అట్లా చేయాలంటే ఫస్ట్ కొంచెం ఇంటర్మీడియట్ ఉండదు, అది కష్టం. సో కంప్లీట్గా డైట్ మీద ఫోకస్ ఒకటి. ఇప్పుడు నువ్వు ఒక కాంపిటేటివ్ వేలో ఒక గోల్ పెట్టుకున్నావు అనుకో, నీకు కంప్లీట్గా ఇన్-పర్సన్ ట్రైనర్ ఉండాలి, నీకు స్పాట్ ఇవ్వాలి, అది వేరే ఉంటుంది. నలుగురు అబ్బాయిలు కలిస్తే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు అనుకుంటే ఇక్కడేమో బిజినెస్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం. నలుగురు అబ్బాయిలు అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ కలిస్తే మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ గ్రూప్ ఏం ఉండదు అన్న. ఫస్ట్ వీళ్ళు వాడు సెటర్ అయ్యా ఒకటి సెటర్ చేసి నాగం చేయాలి. ఈ ఫిట్నెస్ ట్రైనర్ల ముందు ఏం తినాలన్నా తలకాయ నొప్పి. అన్ని కాప్స్ అంటారు, క్యాలరీస్ అంటారు. మళ్ళీ ఫంక్షన్లకు పిలిచి మళ్ళీ క్యాలరీస్ కాప్సే పెడతారు. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి కరిగిస్తారు అదే మళ్ళీ. సో గాయస్, మా ఫ్రెండ్ది గ్రూప్ ప్రవేశం అటెండ్ అయ్యేసి మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ చేతంపేరులో మా మామ వాళ్ళు ఉంటారు. నా మరదలను కలిసి చాలా రోజులు అవుతుంది. చిన్న చిన్న బుడ్డిగా ఉన్నప్పుడు కలిసాను. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది వాళ్ళని చూసి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాను కూడా. వాళ్ళ ఇంటికి వచ్చాను, పైన ఉంటారు. తీయాలి డోర్ తీయాలా. ఏం సంగతి? అక్కడ కాదు బాగా చదువుకుంటూ ఇలాంటివి ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ. నీకు అక్కకి అవి చాక్లెట్స్, నా ఫేవరెట్ చాక్లెట్స్ అవి. ఇది మీ మమ్మీకి. మమ్మీ వీళ్ళు నీకు అలాంటి బ్యాగ్స్ కావాలా? బ్యాగ్స్ అవసరం లేదు కానీ డాడీకి లాట్స్ ఆఫ్ లవ్ తీసుకొచ్చి ఏం తీసుకురావాలి. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 4th క్లాస్. నువ్వు దీక్ష? అవునా? పెద్దయిన తర్వాత ఏమవుతావు? నువ్వు కలెక్టర్ అవుతావా? కలెక్టర్ అంటే ఏం చేస్తావు? ఐఏఎస్, ఐపీఎస్ అంతేనా? అలాంటివి కాకుండా ఇంకేం లేవా? దీక్ష నువ్వేమవుతావు? దీక్ష డాక్టర్ అవుతావా? నేను యూట్యూబ్లో పెడతా, మీరు పెద్దయిన తర్వాత చూసుకోండి. అరే అప్పట్లో ఈ మాట అన్నాను కదా, సరేనా? ఫోన్ చేసుకోవాలి. యూట్యూబ్లో ఒకసారి కనిపిస్తే అయిపోయినట్టే. నువ్వు కలెక్టర్ అయిపోవాల్సిందే, డాక్టర్ అయిపోవాల్సిందే. అయిపోయింది. ఏమో ఏంటి నాకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇచ్చావు నాకు ఇది? తినడానికే ఇస్తారు, మరి నాకెందుకు ఇచ్చినట్టు? నీకు ఇచ్చాం కదా ఆల్రెడీ చాక్లెట్స్, అవి తిను. నాకు వద్దులే, ఇది నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ దట్. బాయ్. బాగా చదువుకోవాలి, ఓకేనా? నువ్వు కలెక్టర్, నువ్వు డాక్టర్ అవుతావు అంట. మరి చూడాలి. కలిసినప్పుడు నువ్వు డాక్టర్ అయినప్పుడు కలెక్టర్ కలుస్తా, సరేనా?
పొద్దునంతా ఫంక్షన్లు మీటింగ్లు అని తిరిగి ఆ సంచి నిండిపోయిందిరా. ఇలా బిజినెస్ మస్తు నడుస్తుంది. ఆ సంచి చెప్తుంది వాళ్ళ బిజినెస్, సంచి చెప్తున్నట్టు వాళ్ళ బిజినెస్. ఓ ఇండియాలో బిజినెస్ నంబర్ 1 రా, ఏ కంట్రీ కొట్టలేదు. అంత గాలికి తిరిగి ఎండల్లో ఫ్రెండ్ ఫంక్షన్స్ మామ మీటింగ్స్ అని తిరిగి సాయంత్రం వచ్చి మంచి సుగంధ సోడా తాగితే హైదరాబాద్లో సుగంధ సోడా క్రేజీ అప్పుడు. సో గాయస్ వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. అంతవరకు సెలవు. మళ్ళీ చెప్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.